సర్వాధికారి అయినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. విత్తనం మట్టిలో ఉండగానే చీమలు, పురుగులు తినివేయటానికి ప్రయత్నం చేస్తాయి. ఈ విత్తనం వాటి నుండి తప్పించుకొని అది మొక్కగా వెదుగుతున్నప్పుడు ఆకాశ పక్షులు వచ్చి ఆ మొక్కను తినివేయటానికి అవి వస్తాయి. అప్పుడు ఆ మొక్క వీటి నుండి కూడా తప్పించుకొని అది చెట్టు అయినప్పుడు పశువులు వచ్చి ఆ చెట్టుని తినివేయటానికి వస్తాయి. ఆ పశువుల నుండి కూడా తప్పించుకుని అది మహావృక్షమై ఏ జీవులైతే, ఏ పక్షులైతే, ఏ పశువులైతే, ఏ పురుగులైతే ఆ విత్తనాన్ని తినివేయాలని చూసినటువంటి ఆ జీవులే అది మహావృక్షమైన తర్వాత ఆ చెట్టు కింద తలదాచుకోవటానికి అవన్నీ కూడా వస్తాయి. నీ జీవితంలో కూడా నీ మీద ఈర్ష్య పడుతున్నవారు, నిన్ను ఇబ్బంది పెట్టేవారు, నీ మీద అసూయ పడేవారు, నీ ఎదుగుదలను ఓర్చలేక నీ వెనకాల అసూయతో నిండిపోయిన వారందరూ ఒక రోజున నిన్నే దేవుడు వారికి ఆశ్రయంగా ఉంచుతాడు. వారందరినీ నీ నీడలోనికి తీసుకుని వచ్చినట్లుగా నిన్ను దేవుడు పైవాడుగా ఉంచుతాడు. అందుకని ఓర్పుతో, పట్టుదలతో నీవు ప్రభు మార్గంలో నడిచినట్లయితే, నీ ప్రయత్నాన్ని నువ్వు కొనసాగించినట్లయితే ఆ ప్రయత్నం ఒకరోజు నిన్ను పతాక స్థాయిలో నిలబెడుతుంది. ప్రపంచానికి నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు దేవుడు. ఈ రోజున జీవము కలిగిన దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్న దేవుడి బిడ్డ, నిరీక్షణతో ఎదురు చూస్తున్న దేవుడి బిడ్డ, నీ విషయంలో కూడా దేవుడు అనేకులకు నిన్ను ఆశ్రయంగా చేయబోతున్నాడు దేవుడు. కాబట్టి ఆ మనుషుల ఎదుటే నువ్వు నీ లక్ష్యాన్ని, నీ గురిని, నీ ప్రయత్నాన్ని నువ్వు కొనసాగించు. ప్రభువుతో నువ్వు నడువు. నీ ప్రయత్నములన్నిటిని కూడా ప్రభు సఫలపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే చిన్నవాడైనటువంటి యేసేపు అన్నలందరూ కూడా యేసేపు మీద అసూయ పడతారు. యేసేపుని చిన్న వయసులో మొక్కగా ఉన్నప్పుడే యేసేపుని దేవుడు ఒక అధిపతిగా దీవిస్తానని యేసేపు కలలో తెలియపరుస్తాడు. ఆ కళలో భావం ఏంటంటే, యేసేపు కలగంటాడు కదా, ఆ కళలో తన సహోదరులందరూ కూడా 11 మంది, యేసేపుతో 12 మంది. ఈ 12 మంది అన్నదమ్ముల్లో యేసేపు పొలంలో మరి మోపులు పనులు కడుతున్నప్పుడు యేసేపు పన నిలబడి ఉంటుంది. మిగతా 11 పనులు యేసేపు పనకి సాగిలు పడతాయి. ఈ కళ దేవుడు చూపించాడు. ఆ విషయం వచ్చి యేసేపు తన అన్నలకు చెప్పాడు, తల్లిదండ్రులు చెప్పాడు. వెంటనే అన్నలందరూ కూడా మనసులో ఉంచుకుని యేసేపు మీద అసూయ పడ్డారు. ఎందుకో తెలుసా? అంటే ఒక రోజున వీడికి మనందరం సాగిలు పడాలి, వీడు గొప్పవాడు అవుతాడు, అది దేవుడు చెప్పాడంట అని అన్నలు అసూయతో నిండిపోయారు. యేసేపు మీద ఈర్ష్య, యేసేపు మీద అసూయతో నిండిపోయారు. ఈ వాక్యం ఆదికాండం మనం చూసినట్లయితే 37:11 చూసినట్లయితే అన్నలు యేసేపు మీద అసూయ పడ్డారంట. ఆ అభవశుభం తినటువంటి యేసేపు అన్నలకు ఒక రోజు
తండ్రి భోజనం తీసుకెళ్ళమని చెప్పినప్పుడు భోజనం తీసుకొస్తూ ఉన్నాడు. అప్పుడు అన్నలందరూ కూడా విషం అసూయతో నిండిపోయినటువంటి అన్నలో వాళ్ళు ఏమన్నారు తెలుసా? అదిగో కలలుగానే వాడు వస్తున్నాడురా, ఆ కలలుగానే వాడిని ఆ కళలు ఏమవుతాయో రాని వాడిని మనం చంపేద్దామని ఇక్కడ పన్నాగాలు పండుతున్నారు. నీ విషయంలో కూడా నిన్ను కూడా దేవుడు దీవించబోయే ముందు, నీకు ఇచ్చిన వాగ్దానం దేవుడు నెరవేర్చబోయే ముందు, నిన్ను దేవుడు ఒక స్థితిలో తీసుకెళ్ళబోయే ముందు ఇలాగే కొంతమంది నీ ఎదుగుదలను వార్చలేక నిన్ను కిందకి లాగాలని, నిన్ను కృంగదీయాలని, నిన్ను నాశనం చేయాలని ఈర్ష్యతో ఉంటారు. ఆ యోసేపు వచ్చినప్పుడు అదే జరిగింది. ఎప్పుడైతే యోసేపు అన్న దగ్గరికి వచ్చాడో వెంటనే యోసేపుని వెనకాల చేతులు కాళ్ళు కట్టేసి నీళ్ళు లేని బావిలో పడేశారు, గుంటలో పడేశారు. యోసేపు అన్నలారా, నేనేం చేశానన్నా? మీకు భోజనం తీసుకొచ్చాను కదా, నేను మీకు మేలే చేశాను కదా, నన్ను ఎందుకు ఈ విధంగా మీరు గోతులో పడేశారు? అన్న ఒక్కడే ఈ గోతులు నేను ఉండలేకపోతున్నాను, తేళ్ళు పాములు ఈ యొక్క గాజు పెంకులు ఉన్నాయి అన్నయ్య, నన్ను బయటికి లాగండి అని ఏడ్చేడు మొర్రపెట్టుకున్న కనికరము లేని అన్నలో ఆ యోసేపు తమ్ముడు తీసుకొచ్చి అన్నాన్ని తిన్నారే కానీ, తింటూ అపహాస్యం చేశారే కానీ యోసేపుని గోతులో పడేశారండి. ఈరోజు నీ చేతుల్లో కూడా నువ్వు మేలు చేస్తే మేలు పొందుకొని నీకు కీడు చేసే మనుషులు తారసపడుతుంటారు. నువ్వు సహాయం చేస్తే ఆ సహాయాన్ని పొందుకొని నిన్ను తిరస్కరించే మనుషులు తారసపడుతుంటారు. ఈ రోజున నీవు వాళ్ళకి ఒక మంచి ఆపదలో ఆదుకుంటే వాళ్ళని నిన్ను అంతం చేయాలని చూస్తారు. ఈ లోకం అలాంటి తీరు. అయితే గోతులో ఉన్న యోసేపుకు దేవుడు తోడైనాడు. ఆ యోసేపుని పొతిఫోర్ ఐగుప్తు దేశానికి అమ్మేశారు. ఇది మనకు తెలిసిన సత్యమే. ఐగుప్తు దేశంలో ఒక పొతిఫోరుని దగ్గర బానిసడిగా పని మనిషిగా ఉంటే అక్కడ యోసేపుకి దేవుడు తోడయండి యోసేపు చేయదంతా కూడా సఫలపరచడని మనం చూస్తున్నాం 39వ అధ్యాయంలో. అక్కడ యోసేపును ఆ విధంగా ఆ పనిలో దీవిస్తున్నప్పుడు అక్కడ పొతిఫోరు భార్య వచ్చి యోసేపు మీద నింద మోపింది. యోసేపు నన్ను పాడు చేయబోయాడని యోసేపు మీద నింద మోపినప్పుడు యోసేపుని తీసుకెళ్లి చెరసాల్లో పడేశారు. అంటే మొక్కగా ఇత్తనం ఉండగానే చంపాలని అనలు చూశారు. అక్కడ దేవుడు తప్పించాడు. ఇప్పుడు పని చేస్తున్న చోట ఒక యజమానుడి భార్య వచ్చి చెరసాల్లో పడి అందం చేయాలని చూసింది. చెరసాల్లో పడ్డాడు. కానీ చెరసాల్లో కూడా దేవుడు తోడై ఉన్నాడు. ఆ తోడిన తర్వాత కాలము తిరిగి వచ్చింది. ఒక రోజున ఐగుప్తు పరిపాలన చేస్తున్న రాజుకి ఒక కల వచ్చింది. ఆ కలభావాన్ని ఐగుప్తు దేశంలో ఎవ్వరూ కూడా చెప్పలేకపోయారు. ఈ చెరసాల్లో ఉన్న యోసేపుకి దేవుడు తోడై ఉండి ఆ కలభావాన్ని చెప్పాడు. అప్పుడు ఐగుప్తు దేశం పరిపాలన చేస్తున్న రాజు ఏమన్నాడు తెలుసా? ఇలాంటి జ్ఞానవంతుడు ఆత్మ కలిగిన వాడు ఎక్కడ మన దేశంలో లేడని ఈ గోతులో పడేసిన యోసేపుని, చెరసాల్లో పెట్టిన యోసేపుని ఆ చెరసాల్లో నుండి ఐగుప్తు దేశాన్ని పాలించే పరిపాలకుడిగా, ప్రధానుడిగా దేవుడు సింహాసనం మీద ఎత్తించాడు. దేని స్తోత్రం. చూశారండి, అన్నల దగ్గర నుంచి దేవుడు తప్పించాడు. ఇక్కడ చెరసాల యజమానుడు భార్య నుంచి గోతుల చెరసాల నుంచి తప్పించాడు. సింహాసనం మీద కూర్చోబెట్టాడు. ఐగుప్తు దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు. ఈరోజు నిన్ను కూడా ఆపదల నుండి తప్పిస్తాడు. మనుషుల పన్నాగం నుండి తప్పిస్తాడు. ఈరోజున వంశకుల పన్నాగం తప్పిస్తాడు. కపటల ఆలోచన నుంచి తప్పిస్తాడు. తెలుసండి, ప్రతి బంధకాల నుంచి నేను విడిపిస్తాడు. ఆ దేవుని చిత్తం, దేవుని సంకల్పం నీ ఎడల జరిగిస్తాడు. ఆ దేవుడి చిత్తం ఉన్నతంగా ఉంటుంది. అయితే జరిగిన విషయం అంటే, ఇప్పుడు ఏ మొక్కనైతే, ఏ విత్తనాన్నైతే వాళ్ళు మట్టిలో ఉండగానే చంపేయాలని చూశారో, మొక్కగా ఎదిగినప్పుడు, మొక్కగా ఉన్నప్పుడు తినివేయాలని చూశారో, ఆ గుంటలో నుంచి తప్పించబడ్డాడు యోసేపు. చెరసాల నుండి తప్పించబడ్డాడు యోసేపు. సింహాసనం మీద కూర్చోబెట్టాడు దేవుడు. ఈ రోజున ఐగుప్తు దేశం అంతటిని పాలిస్తుంటే, అప్పుడు ఐగుప్తు దేశం అంతా కరువు వస్తే మనం చూస్తాం. ఐగుప్తు దేశంలో జరిగిన విషయం ఏంటంటే, అక్కడ 41 అధ్యాయం 52వ వచనం,
ప్రపంచం అంతా కనిపిస్తే ఐగుప్తు దేశంలో వాళ్ళు ప్రపంచ దేశం వాళ్ళు వచ్చి ఏసేబు నీడకు వచ్చారు. ఏసేబు దగ్గరకు వచ్చి వాళ్ళు మాకు ధాన్యం కావాలయ్యా, కరువుతో అల్లాడిపోతున్నామని ఏసేబు శరణుజొచ్చి ఇప్పుడు ఏసేబు దగ్గర తలదాసుకుంటాకు వచ్చారు. దాని స్తోత్రం కలిగిన గాక. చూశారండి, ఎవరైతే హంతం చేయాలని చూశాడో వారికే ఏసేబు ఆశ్రయంగా మారిపోయాడండి. రెండవదిగా, ఏ అన్నలైతే ఏసేబుని ఎదగకుండా ఆ ఏసేబుని గోతులో పడేసి మొక్కగా ఉన్నప్పుడే తుంచేయాలనుకున్నారో ఆ అన్నలే వచ్చి ఏం చేశారు తెలుసండి? 42:6 ఏసేబు ఎదుట సాగిలపడ్డారు, వందనం చేశారు, మాకు ధాన్యం కావాలన్నారు. స్తోత్రం కలిగిన గాక. ఈ రోజున ఆ విత్తనము లాగానే అన్నిట్లో తప్పించుకొని అది మహావృక్షమైనప్పుడు ఆ వృక్షము దగ్గరికే ఈ జీవులని తలదాచుకుంటూ వచ్చినట్లుగా ఐగుప్తీయులు, ఇజ్రాయేళ్ళు, అన్నదమ్ములు అందరూ కూడా ఏసేబు దగ్గర తలదాచుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏసేబుని అందరికీ ఆశ్రయంగా మార్చాడు, ఏసేబుని దీవించాడు. దేని స్తోత్రం. ఈరోజు నిన్ను కూడా దేవుడు ఈ రోజున ఇబ్బందులో ఉండొచ్చు, ఇరుకులో ఉండొచ్చు, బాధలో ఉండొచ్చు, ఈ రోజున లేమిలో ఉండొచ్చు, కష్టములో ఉండొచ్చు. కానీ దేవుడి చేతుల్లో నువ్వు ముందుకు సాగిపో, ఓర్పుతో, విశ్వాసముతో, నిరీక్షణతో ముందుకెళ్ళు. దేవుడు ముందుకు నీకు మంచి గతిని దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ దేవుడు నిన్ను మహోన్నతమైన వ్యక్తిగా నిలబెట్టబోతున్నాడు. దేవుని స్తోత్రం. అందుకనే యెషయా గ్రంథము 60:14 చెప్తున్నాడు, నిన్ను బాధపరిచి వారి సంతానపు వారు వచ్చి నీ ఎదుట సాగిలపడదురు. 60:14 యెషయా గ్రంథం. నిన్ను తృణీకరించి వారందరూ వచ్చి నీ పాదముల మీద పడదురు అని ప్రభు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. యేసేపు కూడా అంటాడు 50:20 ఆదికాండము 50:20 అంటాడు యేసేపు కూడా, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు కానీ నేటి దినాన మిమ్మల్ని అందరినీ బ్రతికించడానికి నా దేవుడు నాకు మేలు చేసాడు అన్నాడు. ఈ రోజున నాకు మేలు చేశాడు అన్నాడు. ఈ రోజున నీ జీవితంలో ఎన్ని పన్నాగాలు పడుతున్నా, ఎన్ని కీడులు వస్తున్నా, ఆ విత్తనాన్ని ఏ విధంగా తప్పించుకుంటూ, మొక్కని తప్పిస్తూ, చెట్టును తప్పిస్తూ ఒక మహావృక్షంగా చేసి ఆ చెట్టు నీడకి తలదాచుకోవటానికి ఆ సంపాలనుకున్న జీవులన్నీ వచ్చి తలదాచుకున్నట్లుగాని నిన్ను అంతం చేయాలని, నిన్ను నాశనం చేయాలని, ప్రభు నిన్ను కొంట్లో పడాలని, నీకు కీడు చల్లబెట్టిన వాళ్ళందరూ ఒక రోజున నీ పాదం ఎదుట సాగిలిపడేటట్లుగా, ఈ రోజున నీ ఎదుట మోకరిల్లేటట్లుగా, నీవే వాళ్ళందరికీ ఆశ్రయంగా ఉన్నట్లుగా అలాంటి అత్యున్నత స్థానంలో దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. కాబట్టి నువ్వు కూడా యేసేపు వలె విశ్వాసముతో, ఓర్పుతో, పట్టుదలతో నీ ప్రయత్నాన్ని కొనసాగించు. నీ గమ్యాన్ని చేరు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు. దేవుని వైపు చూడు. ఆ వాగ్దాన ఫలం పొందుకో. అనేకులకు నువ్వు ఆశ్రయముగా దేవుడు నిన్ను నిలబెట్టునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, ఇచ్చినటువంటి ఈ వాగ్దానం అందరి జీవితంలో మీరు నెరవేర్చి, ఏ బిడ్డైతే ప్రభు నీ సన్నిధిలో ఈ వాక్యం విన్నారో అట్టి రీతిగా వాళ్ళందరినీ కూడా ప్రభు ఆశ్రయంగా, దీవెనకరంగా ఉంచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.